నమస్కారం, వెల్కమ్ టు మహర్షి భక్తిపీఠం ఛానల్. 2026 అంటే ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు? 14వ తారీఖా 15వ తారీఖా? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లో కూడా ఇదే చర్చ నడుస్తుంది. కొన్ని నేషనల్ క్యాలెండర్లు చూస్తేనేమో ఒక తేదీ చూపిస్తున్నాయి, మరి మన వాళ్ళేమో ఇంకో డేట్ చెప్తున్నారు. ఏది సరైందో తెలియక చాలామంది తికమక పడుతున్నారు. బంధువులకు ఫోన్ చేస్తేనేమో 14 అంటున్నారు, క్యాలెండర్లో చూస్తే పంచాంగాల్లో చూస్తేనేమో 15 ఉంటుంది. ఇంతకీ ఏ రోజు పండగ చేసుకోవాలి, మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అసలు అన్నది నేను ఈ వీడియోలో వివరిస్తాను. పంచాంగాలు, ధర్మశాస్త్రాలు ఏ విధంగా చెప్తున్నాయి అనేది కూడా మనం వివరంగా తెలుసుకుందాం. సూర్యుడు మకర రాశిలోకి సరిగ్గా ఎప్పుడు ప్రవేశిస్తున్నాడు, మన పెద్దలు ఎప్పటి నుంచో పాటిస్తున్నటువంటి ఉదయం తిథి నియమం ప్రాముఖ్యత ఏంటి, ఇలాంటి విషయాలన్నీ శాస్త్రీయ ఆధారాలతో పరిశీలించి అసలైన పండగ తేదీని నిర్ధారించుకుందాము. మీ కుటుంబ సభ్యులు, మీ ఫ్రెండ్స్లో ఉన్నటువంటి ఈ గందరగోళానికి ఈ వీడియోతో ఒక స్పష్టత వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చివరిదాకా తప్పకుండా చూడండి, ఎందుకంటే 2026లో మీ పండగను సరైన పద్ధతిలో జరుపుకోవడానికి ఈ సమాచారం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అలాగే మన మహర్షి భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతి అనగానే మనసులో ఒక లెక్క అనేది ఉంటుంది. జనవరి 13న భోగి, 14న పెద్ద పండుగ, 15న కనుమ. దశాబ్దాలుగా మనకున్నటువంటి అలవాటు ఇదే అనమాట. కానీ 2026 సంవత్సరం అంటే ఈ సంవత్సరం వచ్చేసరికి ఈ లెక్క అనేది కొంచెం మారింది. ప్రభుత్వ క్యాలెండర్లు, పంచాంగాలు కలిసి పండుగ తేదీల మీదే ఈ కన్ఫ్యూజన్ అనేది సృష్టించినాయి. అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే, కొన్ని నేషనల్ క్యాలెండర్లు, వెబ్సైట్లు మకర సంక్రాంతిని జనవరి 14వ తేదీగా పేర్కొన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన పంచాంగాలు కానీ పండితులు మాత్రం కంపల్సరిగా వీళ్ళందరూ కూడా సంక్రాంతి పండుగను జనవరి 15ని నిర్ధారించారు. దీంతోనే సహజంగా మనకి ఈ అనుమానాలు అనేవి మొదలైనవి అనమాట. అసలు పండగ ఎప్పుడు, ఏ రోజు పిండి వంటలు చేసుకోవాలి, ఏ రోజు పూజలు చేసుకోవాలి, ఈ గందరగోళం మనకు ఉన్నటువంటి అసలు రహస్యాన్ని ఛేదించాలంటే ముందుగా మనం అసలు సంక్రాంతి అంటే ఏంటి అనేది ఒక మూలాలకి నుంచి అక్కడి నుంచి అర్థం చేసుకుంటే అది దాని మీద స్పష్టత అనేది వస్తుంది. మన హిందూ పండుగల్లో చాలా వరకు చాంద్రమానాన్ని అంటే చంద్రుడి గమనాన్ని బట్టి వస్తూ ఉంటాయి. అందుకే దీపావళి, దసరా, ఉగాది ఇలా ప్రతి ఏటా కూడా వేరువేరు తేదీలు, ఒక్కోసారి దసరా ఏమో అక్టోబర్లో వస్తుంది, ఒకసారి నవంబర్లో వస్తుంది, ఒకవేళ దీపావళి ఒకసారి నవంబర్లో వస్తుంది, ఒకసారి అక్టోబర్లో వస్తుంది, అట్లా ఉంటుంటాయి. కానీ సంక్రాంతి మాత్రం వీటికి పూర్తిగా భిన్నం. ఎందుకంటే సంక్రాంతి అనే పదానికి సంక్రమణం అనే అర్థం ఉంది. సంక్రమణం అంటే ఒక చోట నుంచి మరో చోటికి మారడం అని. అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏంటంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు. రాశి చక్రంలో 12 రాశులు ఉన్నందున ఏడాదికి నిజంగా 12 సంక్రాంతులు ఉంటాయి. అయితే పుష్యమాసంలో సూర్యుడు ధనరాశిని వదిలి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి ఘట్టాన్ని మాత్రమే మనము మకర సంక్రాంతిగా, పెద్ద పండుగగా మనము జరుపుకుంటాం అనమాట. అయితే ఈ పండుగ సూర్యుడి గమనం మీద అంటే సౌరమానం మీద ఆధారపడి ఉంటుంది. మనం వాడేటువంటి ఆ ఇంగ్లీష్ క్యాలెండర్ కూడా సౌరమానం మీద ఆధారపడి ఉంటుంది. మిగతా పండుగలన్నీ కూడా మనం చాంద్రమానం మీద జరుపుకుంటున్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇంగ్లీషు క్యాలెండర్ అదే తరంగా ఉంటుంది. ఇక్కడ కూడా సూర్యుడి గమనం మీద కూడా సౌర మీద ఈ పండగ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి సూర్యుడి గమనం మీద అది కూడా అదే టైంలో వస్తుంది. అందుకే మనకి ప్రతి ఏటా జనవరిలోనే 13, 14 లేదా 14, 15 ఇట్లా ఆ టైంలోనే ఎందుకు వస్తుంది అంటే అదే కారణం. మకర సంక్రాంతి ప్రతి ఏటా దాదాపు జనవరి 14, 15 అటు ఇటుగా వస్తూ ఉంటుంది అనమాట. అంటే మిగతా పండుగల్లో కాకుండా సంక్రాంతి అనే తేదీ అనేది కాస్త స్థిరంగానే ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే ఈ రోజు నుంచే సూర్యుడు తన పయనాన్ని ఉత్తరం వైపు మళ్ళిస్తాడు. కాబట్టి దీన్నే మనం పవిత్రమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్పి కూడా పిలుచుకుంటాము. ఈ కాలంలో చేసేటువంటి దాన ధర్మాలు కానీ పూజలు కానీ విశేష ఫలితం ఉంటుందని చెప్పేసి మన శాస్త్రాలు అయితే చెప్తున్నాయి. ఇక 2026 నాటి అసలు శాస్త్రీయ లెక్క ఏంటి అంటే అసలు విషయానికి వద్దాము. 2026లో ఈ తేదీల గందరగోళాన్ని దారితీసినటువంటి ఖచ్చితమైనటువంటి శాస్త్రీయ జ్యోతిష్య కారణం ఏంటి అంటే, ప్రసిద్ధ పంచాంగాల ప్రకారం 2026లో సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి మకర సంక్రమణ ఘడియలు అనేవి జనవరి 14 నాడు అంటే బుధవారం నాడు మధ్యాహ్నం దాదాపు 3 గంటల 13 నిమిషాల నుంచి 3 గంటల 20 నిమిషాల మధ్యలో జరుగుతుంది. అంటే 14వ తారీఖు నాడు జరుగుతుంది. ఇక్కడే అసలు చిక్కుముడి అనేది మొదలైంది. ఈ సంక్రమణ సమయం ఆధారంగానే 2 వాదనలు అనేవి పుట్టుకొచ్చినాయి. ఫస్ట్ వాదన ఏంటంటే సంక్రమణ క్షణమే ముఖ్యం అని చెప్పేసి అని అంటుంటారు. కొంతమంది పండితులు ఏం చెప్తారంటే సూర్య సంక్రమణం ఏ రోజు జరిగితే
ఆ రోజే పండగ జరుపుకోవాలని చెప్పేసి వాదిస్తున్నారు. అంటే వాళ్ళ ప్రకారం ఏంటంటే సూర్యుడు జనవరి 14 మధ్యాహ్నం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు, అందుకే ఆ రోజే మకర సంక్రాంతి జరుపుకోవాలని చెప్పేసి కొన్ని జాతీయ క్యాలెండర్లు కూడా ఇదే పద్ధతిని అనుసరించి జనవరి 14న సంక్రాంతిగా ప్రకటించినాయి. ఇక రెండో వాదన చూస్తే ఉదయం తిరిగే శాస్త్ర సమ్మతం అయితే మన దక్షిణాది సాంప్రదాయంలో ఏంటంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వేల సంవత్సరాలుగా పాటిస్తున్నటువంటి ఒక బలమైన నియమం ఉంది. అదేంటంటే ఉదయం తిథి అంటారు. అంటే సూర్యోదయం అయ్యే సమయానికి ఏ తిథి ఉంటుందో ఆ రోజంతా దాన్నే కొనసాగించాలి, పరిగణించాలి అంటారు. అంటే పండగల ఆచరణ ఈ ఉదయం తిథి అనే దాని నియమాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటాం మన తెలుగు రాష్ట్రాలలో. ఈ నియమం ప్రకారం ఏంటంటే 2026 జనవరి 14న సూర్యోదయం అయ్యేసరికి సూర్యుడు ఇంకా ధనురాశిలోనే ఉంటాడు. అంటే మధ్యాహ్నం 3 గంటల తర్వాత వస్తాడని చెప్పేసి మనం అనుకున్నాం కదా, మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అనుకున్నాం కదా. అంటే సంక్రమణం జరిగిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి సూర్యోదయం మనకి ఎప్పుడవుతుందంటే 14న మధ్యాహ్నం వస్తున్నాడు కాబట్టి 15 సూర్యోదయం వస్తుంది కాబట్టి జనవరి 15 గురువారం నాడు పండగ అనేది వస్తుంది. ఆ రోజు ఉదయం సూర్యుడు మకర రాశిలోకి ఉదయిస్తాడు. ధర్మసింధు లాంటి ప్రమాణ గ్రంథాలు కూడా మధ్యాహ్నం లేదా సూర్యాస్తమయం తర్వాత సంక్రమణం జరిగితే పండగను తెల్లారే జరుపుకోవాలని చెప్పేసి స్పష్టంగా అయితే చెప్తున్నాను అనమాట. పుణ్యస్నానాలు కానీ దాన ధర్మాలు లాంటివి సంక్రమణం జరిగినటువంటి తెల్లారి అంటే సూర్యోదయం తర్వాత చేయడం అనేది శ్రేష్టం అంటున్నాయి. అందుకే మనం తెలుగునాట అనుసరించేటువంటి దాదాపు అన్ని ప్రముఖ పంచాంగాలు కూడా పీఠాధిపతి కానీ ఇంకా మత సిద్ధాంతులు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే జనవరి 15న మాత్రమే మకర సంక్రాంతిగా వాళ్ళు డిసైడ్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ శాస్త్ర వచనాన్ని కానీ ఈ స్థానిక ఆచారాన్ని కానీ గౌరవించి జనవరి 15ని సెలవు దినంగా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ గందరగోళం వెనుక ఉన్నటువంటి ఈ రెండు వేరు సిద్ధాంతాల మధ్య ఉన్నటువంటి గ్యాప్ వ్యత్యాసమే అనుకోవాలి. ఒకటి సంక్రమణం జరిగిన క్షణాన్ని ప్రామాణికంగా తీసుకుంటే మన సాంప్రదాయం ఉదయం తిథిని మాత్రం అనుసరిస్తుంది అనమాట. చివరిగా ఈ విశ్లేషణ అంతా చేసిన తర్వాత మన తెలుగు సాంప్రదాయం ప్రకారం 2026 అంటే ఈ సంవత్సరం పండుగను ఏ తేదీలో జరుపుకోవాలనేది ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్పష్టంగా చెప్తాను. ఈ గందరగోళానికి ముగింపు పలుకుతూ సరైనటువంటి పండుగల తేదీలు అనేది నేను ఇస్తాను, ఒకసారి చూడండి. జనవరి 14 నాడు బుధవారం భోగి పండుగ ఉంటుంది. సంక్రాంతికి ముందు వచ్చేది భోగి. ఆ రోజు ఇంట్లోని పాత వస్తువులన్నీ కూడా భోగి మంటలు వేసి మనలో ఉన్నటువంటి అరిష్టాలన్నింటినీ కూడా తగలబెట్టాలి అనేది దాని అంతరార్థం అనమాట. ఇక సాయంత్రం పిల్లలకు భోగిపొడి పోసి ఆశీర్వదిస్తారు. 2026లో జనవరి 14న భోగి పండుగ అనేది జరుపుకోవాలి, గుర్తుపెట్టుకోండి. జనవరి 15 గురువారం నాడు మకర సంక్రాంతి పెద్ద పండుగ వస్తుంది. ఆ రోజు ఇదే అసలైనటువంటి పండుగ రోజు. ఉదయం తిథి నియమం ప్రకారము ఆ రోజే వచ్చింది, 15వ తారీఖు వచ్చింది. సూర్యుడు మకర రాశిలో ఉదయించే ఈ రోజుని మనం సంక్రాంతిగా జరుపుకుంటాము. ఈరోజు పితృదేవతలకు తర్పణాలు వదలటం కానీ, దాన ధర్మాలు చేయడం కానీ, కొత్త బట్టలు కట్టుకోవడం కానీ, పిండి వంటలతో లక్ష్మీదేవిని ఆరాధించడం కానీ, పూజించడం కానీ మన ఆనవాయితీగా వస్తుందన్నమాట. కాబట్టి పెద్ద పండుగను ఇక మీకు ఎలాంటి డౌట్ లేకుండా జనవరి 15 మాత్రమే సంక్రాంతిగా జరుపుకోండి. ఇక జనవరి 16 శుక్రవారం నాడు కనుమ వచ్చింది. సంక్రాంతి మరుసటి రోజు అంటే తెల్లారి వచ్చేది కనుమ మనకు తెలుసు. ఇది పాడి పశువులకు కృతజ్ఞతలు తెలిపేటువంటి పండగ. వ్యవసాయంలో తమకు అండగా నిలిచినటువంటి పశువులన్నింటినీ కూడా అలంకరించి వాటికి పొంగలు పెట్టి పూజలు అనేవి చేస్తారు. కనుమ రోజు కాకినైనా కదపకూడదు అంటారు. అంటే ఆ రోజు మనం ప్రయాణాలు చేయకూడదు అనమాట ఎట్టి పరిస్థితుల్లో కూడా. చాలామంది తెల్లారి నుంచే ఆఫీసులు ఉంటాయి, లేకపోతే స్కూల్కి అట్లాగా ఇంకో రోజు ఎక్స్ట్రానే ఉంటుంది కానీ ఉంటాయి అని చెప్పేసి కనుమ రోజు బయలుదేరుతుంటారు. కనుమ రోజున కాకిని కూడా కడపకూడదు అంటారు. కాబట్టి కనుమ రోజు పండుగలు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, దయచేసి అక్కడే ఉండండి, ఎక్కడ ఉంటారో అక్కడే ఉండండి. ఈ పండుగను జనవరి 16న కనుమ పండుగని జరుపుకోండి. కాబట్టి మనందరి లెక్కల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి 13, 14, 15 తేదీలు కాకుండా ఈ 2026 సంవత్సరం వరకు మాత్రం ఖగోళ గమనం కారణంగా మనం 14, 15, 16 తేదీలని మార్చుకుందాము. చాలా కాలానికి ఒకసారి జరిగేటువంటి ఇలాంటి మార్పు అనేది సహజం. ఇందులో మనం ఆందోళన చెందాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. చూశారుగా 2026 సంక్రాంతి తేదీలపైనటువంటి గందరగోళం అనుకున్నటువంటి శాస్త్రీయ సాంప్రదాయ కారణాలను ఒక్క మాటలో చెప్పాలంటే సూర్య సంక్రమణం జనవరి 14 మధ్యాహ్నం జరిగినప్పటికీ కూడా మనం ఎప్పటి నుంచో అనుసరిస్తున్నటువంటి ఉదయం తిథి అనే సిద్ధాంతం ప్రకారం సంక్రమణం తర్వాత వచ్చేటువంటి మొదటి సూర్యోదయం ఉన్న రోజు అనేటువంటి జనవరి 15 నాడే మనం మకర సంక్రాంతిగా జరుపుకుందాము. మన ప్రముఖ పంచాంగాలు కూడా ఇదే డిసైడ్ చేసినాయి. ఇక ఈ సమాచారం ద్వారా మీకు పూర్తి స్పష్టత వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను నేను.
ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సాంప్రదాయం అనుకున్నటువంటి విజ్ఞానాన్ని మీకు తెలియటం, ఏదో 14, 15, 16 అని చెప్పేసి నేను ఊరుకోకుండా అసలు ఎందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు వచ్చింది, చాంద్రమానం ప్రకారం ఏంటి, సూర్యమానం ప్రకారం ఏంటి అన్నీ నేను వివరంగా చెప్పాను. ఈ వీడియో మీ బంధుమిత్రులకి వాట్సాప్ గ్రూపులో కూడా తప్పకుండా షేర్ చేయమండి. ముఖ్యంగా జెడ్ ఇప్పుడున్నటువంటి పిల్లలకి చాలామందికి తెలియదు. ఎందుకంటే మిగతా పండుగలన్నీ తేదీలు మారుతుంటాయి, మరి ఎందుకు జనవరి 14, 13, 14 ఈ తేదీలోనే కరెక్ట్గా ఎందుకు పండుగ వస్తుంది, అది ఎందుకు మారట్లేదు అని చెప్పి చాలామంది డౌట్ పడుతుంటారు పిల్లలు. అందుకే వాళ్ళకి కంపల్సరీగా తెలియజేయండి. వాళ్ళలో అనుమానాలు అనేవి తిరిగిపోతాయి. పండుగను ఒకే రోజు ఆనందంగా జరుపుకుందాం మనందరం కూడా. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో పంచుకోండి. అలాగే మన మహర్షి భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఈ వీడియోకి ఒక లైక్ బటన్ కూడా ఇవ్వండి. మీ అందరికీ ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.